నమస్తే, నేను మీ సతీష్. గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి తిరుమలకు ఉన్నటువంటి పవిత్రతను కూడా చంపేసే విధంగా వ్యవహరించింది అనేటువంటి ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొత్త ఏదైతే కనుక బోర్డు ఏర్పడడం, ఆ బోర్డుకు సంబంధించినటువంటి తొలి పాలక మండలి సమావేశం కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి ఈ క్రమంలోనే టీటీడీకి సంబంధించి అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి తిరుమల ఏదైతే కనుక తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పాలక మండలి బోర్డులో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, మరి గతంతో పోలిస్తే ఇప్పుడు ఏదైతే కనుక తిరుమల పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కావచ్చు, ఆ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి ఈ ట్రస్ట్ బోర్డు ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ప్రధానంగా ఈ రోజున టీటీడీ పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలు, వీటిపైన మీ అబ్జర్వేషన్స్. ఫస్ట్ మీటింగ్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో ఇవాళ టీటీడీ బోర్డు తొలి మీటింగ్, బెస్ట్ డెసిషన్స్. ఎందుకంటే అన్ని విప్లవాత్మక నిర్ణయాలు. ఇవాళ భక్తుల ఆగ్రహం మనం చూసాం. ఏది రగిలిపోతున్నారు స్వామివారి భక్తులంతా కూడా. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుమల తిరుపతిని ఏ విధంగా వివాదాల మయం చేశారో, అపవిత్రత, అక్కడ అవినీతి కుంభకోణాలు, రగిలిపోతున్నటువంటి భక్తుల పైన ఇదొక ఉపశమనం. ఈరోజు ఈ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక చక్కటి ఉపశమనాన్ని కల్పించేవి. ఫస్ట్ ఏంటది, అన్యమత ప్రచారం నిషిద్ధం అన్నారు. అది గతంలో కూడా బిఆర్ నాయుడు ఆయన సెలక్షన్ అప్పుడే అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. అక్కడ ఉన్నటువంటి అన్యమతస్థులందరినీ కూడా వేరే చోటకి బదిలీ చేసేస్తానని ఈరోజు తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం, ఏదో పాప వినాశనం అక్కడ ఒక వీడియో, ఆ హాకర్లో ఎవరో అక్కడ అమ్ముకునే వాళ్ళేంటి క్రైస్తవ ప్రార్థనల్ని వీడియోలు పోస్ట్ చేస్తూ రీల్స్ చేస్తున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అక్కడ అటు ఆ బిజినెస్ కానీ, ఈ హాకర్లు కానీ, అక్కడ ఉన్నటువంటి దుకాణాలు కానీ ఎలా వేలం వెరిగా ఇలాంటి వాళ్ళందరికీ ఇచ్చేశారో అదో పెద్ద స్కామ్ అన్నమాట. ఇప్పుడు ఈ తీసుకున్న నిర్ణయాలలో ఒక అన్యమత ప్రచారమే కాదు, మరో నిర్ణయం ఏంటి, రాజకీయాలు అక్కడ మాట్లాడితే కేసులు అన్నారు. కొండపైన రాజకీయాలు మాట్లాడితే కేసులు. ఎందుకంటే ఇవాళ అఖండం దగ్గర మనం చూసాం, ఏది వీళ్ళు వచ్చినటువంటి మంత్రులు, లేకపోతే రోజా, పెద్దిరెడ్డి, లేకపోతే కొడాలి నాని అక్కడికి వచ్చి ఆ పాపిష్టి మాటలు మాట్లాడటం. అది పవిత్ర పుణ్యక్షేత్రం. మీరు వచ్చింది స్వామివారి దర్శనానికి, మీ యొక్క నోటి దూల ఇక్కడ చూపిస్తారా? కిందకెళ్ళి తిట్టుకోవాలనుకుంటే అంతే తప్ప కొండపైన నువ్వు ఏ విధంగా మాట్లాడతావు అంటే ఇప్పుడు రోజా నోటికి తాళం పడ్డట్టే. మరోసారి స్వామివారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈ పిచ్చివాగుడు వాగరు, కొడాలి నాని కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా దేవుడి ముసుగులో, భక్తి ముసుగులో వాళ్ళు వచ్చి బురద చల్లటమే పనిగా పెట్టుకున్నారు. ఎవరైనా సరే ఇవాళ అక్కడికి వచ్చి రాజకీయ వ్యాఖ్యలు గనక చేస్తే కేసులు. అంటే నీకు ఇవాళ ఈ ఒక్క నిర్ణయమే కాదు, మనం చూసిన విధానంలో శారదా పీఠానికి ఇచ్చిన భూములు ఆ లీజ్ అగ్రిమెంట్ రద్దన్నారు. ఎందుకంటే స్వామి స్వరూపానంద, ఆయన స్వామీజీకి ఉండాల్సిన లక్షణాలు లేకుండా ఆయన అవలక్షణాలు మనం చూసాం. ఏది జగన్మోహన్ రెడ్డిని నువ్వు హరిద్వార్లో గంగలో ముంచానన్నావు, హైందవం ఇప్పించానన్నావు, ఓట్లు పొందారు, ఆయన సీఎం అయ్యాడు. కానీ ఆ వాటేసుకోవటాలేంటి, ఆ ముద్దులు పెట్టుకోవటాలేంటి? ఎంతమంది స్వామీజీలని మనం చూసాం. ఇప్పుడు సచ్చిదానంద స్వామీజీ, కంచి కామకోటి పీఠాధిపతి, ఇవాళ ఎవరైనా సరే మనం ఈ విధంగా చెడ్డ పేరు తెచ్చుకున్నారా? విశాఖపట్నంలో కూడా జగన్మోహన్ రెడ్డి మనం చూసాం, ఈయన యొక్క పుట్టినరోజుని అదేదో రాస మర్యాదల్లాగా అన్ని ఆలయాల నుంచి రాజగురువుకి మర్యాదలు పంపమని ఒక జీవోనే ఇచ్చారు, ఒక సర్క్యులర్, ఎండోమెంట్ శాఖ. అంటే అసలు ఇవాళ ఇతను జగన్మోహన్ రెడ్డి ఒక 15 ఎకరాలు విశాఖపట్నంలో, మీ ఏరియా నీకు తెలుసు, అక్కడ ఏంటి ఎకరం 15 కోట్లు, ₹1,00,000 ఇచ్చేశాడు. 15 కోట్ల విలువైన భూమి ₹1,00,000, 15 ఎకరాలు, 225 కోట్ల విలువైన భూమి 15 లక్షలకి ఇచ్చేసిన పరిస్థితుల్లో నిన్న చంద్రబాబు ప్రభుత్వం మొన్న క్యాబినెట్లో కూడా రెజల్యూషన్, ఏది ఆ భూమి రద్దు, 225 కోట్ల ప్రజాధనం కాపాడి. అంటే ఇవాళ
ఆధ్యాత్మిక ముసుగులో మీరు రాజకీయ సేవ చేస్తానంటే ఫలితం ఇదే అన్నమాట. ఇప్పుడు తిరుపతిలో కూడా అయితే కదా, అక్కడ పీఠానికి అక్కడ మామూలు నివాస్కి వాటికి యాత్రికులకి భూమి కడతానని చెప్పి తీసుకుని ఇచ్చిన పర్మిషన్ ఎంత, ఆక్రమించింది ఎంత? స్టార్ హోటల్ ని తలదనే విధంగా భవంతులు లేపినాడు అక్కడ. నువ్వు 10,000 చదరపు మీటర్లు తీసుకుని 20,000 చదరపు మీటర్లు కట్టుబడా అంటే ఇవాళ. అందుకే ఏది ఇప్పుడు ఈ నిర్ణయం ఏది అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేయటమే కాకుండా ఆ స్థలాన్ని వెనక తీసుకుంటాం, ఆ భవనాలు కూడా స్వాధీనం చేసుకుంటామన్న నేపథ్యంలో ఈరోజు టీటీడీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలన్నీ కూడా ఇవాళ భక్తుల్లో ఒక రకమైనటువంటి వాళ్ళ యొక్క మనోభావాలని నిలబెట్టేవి. ఆ ప్రసాదంలో శుచి, శుభ్రత, నాణ్యత. ఎందుకంటే గతంలో మనం చూసాం మహాప్రసాదం లడ్డు కల్తీ. గోరఖ్పూర్ ఎంపీ తిట్టాడు ఏమని, జగన్మోహన్ రెడ్డి కోట్లాది హిందువులతో గొడ్డు మాంసం తినిపించాడు అన్నాడు. ఆ నెయ్యిలో నీకు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయన్న రిపోర్ట్ నేపథ్యంలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ నెయ్యి కాంట్రాక్ట్ నందినికి ఇచ్చారు. ఇవాళ శుచిగా నాణ్యమైనటువంటి మహాప్రసాదం లడ్డు మొన్న కూడా ప్రధాని మోడీకి తీసుకెళ్ళి ఇచ్చారు. మోడీ అది తింటా కొంచెం ఆగితే ఇది క్వాలిటీ అంటే ఇది నందిని నెయ్యితో చేసిన లడ్డు అంటే పక్కుమని నవ్వాడంట. అంటే ఇవాళ కోట్లాది భక్తుల విశ్వాసాలతో జగన్మోహన్ రెడ్డి చెలగాటం. వెంగమాంబ అన్నసత్రంలో భోజన క్వాలిటీ దెబ్బతిన్నది. అనేక మంది భక్తులు ఆ సాంబారు, ఆ అన్నము, ఆ క్వాలిటీ వాళ్ళు అసలు తినలేని పరిస్థితుల్లో ధర్నాలకు కూడా దిగారు భక్తులు అక్కడ. ఈ ప్రసాదంలో కొనే సరుకుల్లో 900 కోట్ల స్కామా. జీడిపప్పు, ముక్కిపోయిన జీడిపప్పు కొంటారా? 8 mm యాలుక్కాయలు కొనాలి. యాలుకలు 8 mm పొడవు ఉన్నవి కొనాల్సింది నీకు 3 mm 4 mm ముక్కిపోయిన యాలుకలు. శనగపిండి ప్రసాదం ఇవాళ నాణ్యమైన ప్రసాదం ఈ 5 నెలల్లో మనం చూసాం. లడ్డు ప్రసాదం కానీ, చక్కటి భోజనం కానీ. నీకు అన్నదానం శ్యామలరావు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే పోర్టు తనిఖీ చేశాడు. అప్పుడే బయటపడింది స్కామ్, ఈ నెయ్యి కల్తీ. ఆ వెంగమాంబ అన్నదాన సత్రం తనిఖీ చేశాడు. శుచికరమైనటువంటి అన్నదానం ఇవాళ అక్కడ జరుగుతోంది భక్తులకు. మహాప్రసాదం చక్కగా ఇవాళ నాణ్యమైనటువంటి లడ్డు. అంటే ఇవాళ ప్రసాదాల్లో నాణ్యత మెరుగుపడటమే కాదు, నువ్వు ఈ శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేశారు. అది పెద్ద స్కామ్. 4,000 కోట్ల కుంభకోణం అంట. ధర్మారెడ్డి ఈఓగా నీకు వెంకటేశ్వర స్వామి ఆలయాలు కడుతున్నానని చెప్పి 4,000 కోట్లు కాదు ఇప్పుడు బయటపడింది. అందులో ఎంత 1,500 కోట్లు ఏమో బయటపడింది. ఆ 1,500 కోట్లలో దేవాలయాల నిర్మాణానికి వాడిందేమో 350 కోట్లు. 1,150 కోట్లు ఏమయ్యాయి? రసీదేమో 10,500కి. రసీదు ఇచ్చేది 500కే. ఆ 10,000 ఏమవుతున్నాయి? అంటే ఎంత చెడ్డ పేరు తీసుకొచ్చారంటే అందుకే ఇవాళ ఆ ట్రస్ట్ను రద్దు చేసి ఆ స్కీమ్ కంటిన్యూ చేస్తున్నారు. ఆ డబ్బంతా కూడా ఏంటి మెయిన్ అకౌంట్కి వెళ్తుంది, టీటీడీ అకౌంట్లో జమ పడుతుందన్నమాట. ఇవాళ ఈ నిర్ణయాలన్నీ కూడా భక్తులందరిలో కూడా ఒక రకమైన ఉపశమనం, భక్తుల మనోభావాలను ఇవాళ నిలబెట్టే నిర్ణయాలు తీసుకున్నందుకు ఈ ట్రస్ట్ బోర్డుని అభినందించాలన్నమాట. వీటితో పాటు విశ్వాసం నిలబెట్టారు, నమ్మకాన్ని నిలబెట్టారు, మనోభావాలను గౌరవించారు, జరిగిన అవినీతి నిగ్గుదేల్చారు. కుంభకోణాల యొక్క ప్రజాధనం మళ్ళా రికవరీ చేయాలి. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో నీకు అవినీతి కుంభకోణాల మయం. సుబ్బారెడ్డి హయాంలోనే 3,000 కోట్ల స్కామ్ అని, భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో 2,000 కోట్ల స్కామ్ అని, ధర్మారెడ్డి 4,000 కోట్లని, 10,000 కోట్ల రూపాయల స్కాములు జరిగాయి అక్కడ. ఏది 5 ఏళ్లలో నీకు తిరుపతిలో. ఈ అవినీతి కుంభకోణాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలా, దోషుల్ని కఠినంగా శిక్షించాలి. థ్యాంక్ యూ. నమస్తే.